గతంలో ప్రతి ఇంటికి దిష్టి బొమ్మలు ఉండేవని, ప్రస్తుతం ఆ స్థానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఉంటున్నాయని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గల్లా మాధవి ఎద్దేవా చేశారు. స్టిక్కర్ ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తాయంటూ స్థానిక వైసీపీ నాయకులు ప్రజల్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక వైసీపీ శకం ముగిసిందని, వారి ఇంట్లోనే కూర్చుంటే ఎన్నికలకు అయ్యే ఖర్చు మిగులుతుందని సూచించారు. స్థానిక 32 డివిజన్ బ్రాడీపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప నుంచి ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గల్లా మాధవి సూపర్ 6 పథకాలను వివరిస్తూ టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. కూటమి ప్రభుత్వం రాగానే గుంటూరు నగరాన్ని ఐకాన్ సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 32 డివిజన్ టీడీపీ అధ్యక్షులు జూపిటర్ ప్రసాద్, కార్యదర్శి హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 32వ వార్డులో పొద్దున్నే ప్రచారం మొదలు పెట్టామండి. చాలా బాగుంది, అద్భుతంగా. ప్రతి ఒక్కరి ఇంకా మిగతా వార్డులో ఎలా జరిగిందో అలాగే ఇక్కడ కూడా ప్రజల యొక్క ఆదరణ అభిమానాలు లభిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీ కూటమే గెలుస్తుంది, ఏం ఇబ్బంది లేదు, మేము ఓటేసి తీరుతాము అని చెప్పి ప్రతి ఒక్కరు అనడం జరుగుతుంది. కొన్ని ఇళ్ళకి నేను అప్పట్లో దిష్టి బొమ్మల్లాగా ఇళ్ల ముందు తగిలిచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లన్నీ కూడా గేట్ల ముందు. అయితే ఏంటి మీరు మీకే ఓటు అంటున్నారు, కూటమికే ఓటు అంటున్నారు, మరి ఇవేంటి అమ్మా అని అంటే, ఇవి తీసేస్తే మాకు సంక్షేమ పథకాలు పోతాయని భయాందోళనలకు గురై మాత్రమే ఇవి అంటించుకున్న పరిస్థితి అమ్మా. అంతకు మించి మాకు ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వదులుద్దా అని ఎదురు చూస్తున్నాము. ఇవి తీస్తే మళ్ళీ మా మీద దాడులు జరుగుతాయి. ఇవి తీస్తే మాకు ఇల్లు లేకుండా, ఇల్లు పట్టాలు లేకుండా, అద్దెలుకున్న వాళ్ళనైతే ఇల్లు ఖాళీ చేపిస్తామనే పరిస్థితి ఉంది. అంటే ప్రజల్ని భయపెట్టి తప్ప పాలించే పరిస్థితి ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న నాయకులకు కానీ లేని పరిస్థితి. ఇది భయాందోళనకు చెంది మాత్రమే వారు మేము మీకు సపోర్ట్ చేస్తామని నోటి ద్వారా చెప్పలేకపోతున్నారు. నేను చాలా ఘంటాపదంగా చెప్తున్నాను, సైలెంట్ ఓటింగ్ చాలా విపరీతంగా ఉంటుంది ఈ ఎలక్షన్లో. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా కూటమి రావాలి, అభివృద్ధి జరగాలని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ. కాబట్టి నా సలహా అవనివ్వండి, లేకపోతే సూచన అవనివ్వండి, ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వేస్ట్. కాబట్టి అన్నీ సర్దుకొని వెళ్ళిపోతే రానున్న ఈ 15 రోజుల్లో అయ్యే ఖర్చు కానివ్వండి, వారికి ఉన్న ఎనర్జీ కానివ్వండి సేవ్ అవుతాయి. కాబట్టి దయచేసి వాళ్ళ ఎనర్జీని, డబ్బుని సేవ్ చేసుకొని ఇంట్లోనే ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను వాళ్ళని. ప్రజలందరూ ఒక్క సైడ్కి వచ్చేసారు. సపోర్ట్ కంపల్సరీగా కూటమికి వస్తుంది. మన అభివృద్ధిలోకి మన రాష్ట్రాభివృద్ధి తథ్యం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం, అందులోనూ చాలా అద్భుతంగా ఒక ఐకాన్ సిటీ లాగా ఈ స్టేట్లో అవ్వబోతుంది. దీనికి నా పనితీరు ఉంటుంది. ఇక్కడ ప్రజల్లోకి నేను ఎప్పుడు నిత్యం వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ సమస్యల ముందు నేను నుంచుంటాను అని వాళ్ళకి హామీ ఇస్తూ నా ప్రచారాన్ని కొనసాగిస్తూ వెళ్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గానికి శ్రీమతి గల్లా మాధవి గారు పోటీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రచారంలో భాగంగా వారు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి తరఫున మా 32వ వార్డులో గుంటూరులో 32వ డివిజన్ బ్రాడీపేట 139, 138 బూతుల్లో ఇవాళ ఉదయం ప్రచార కార్యక్రమం నిర్వహించాం. ఈ కూటమి తరఫున ముఖ్యంగా ఆడబిడ్డలందరికీ కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం, అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి కూడా 1500 రూపాయలు, 18 ఏళ్ళు నిండినటువంటి యువతికి 1500 నెలకి జమ అయ్యేటట్టుగా, అలానే తల్లులందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి బిడ్డకి, చదువుకునే ప్రతి బిడ్డకి కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇచ్చేటువంటి స్త్రీ శక్తి మహత్తర కార్యక్రమాన్ని కూటమి తరఫున ప్రవేశపెట్టారు. అలానే మిగిలిన నిరుద్యోగానికి సంబంధించినటువంటిది మెగా డిఎస్సి ప్రకటించారు. మెగా డిఎస్సి తరఫున మేము అడుగుతున్నది ఏంటంటే, మొదటిసారిగా నిరుద్యోగులు 5 ఏళ్ల తర్వాత రాస్తున్నారు కాబట్టి మెగా డిఎస్సి రాసే దాంట్లో పరీక్ష ఫీజు లేకుండా ఉచితంగా నిర్వహించమని మేము అడుగుతున్నాం. మెగా డిఎస్సి రాసే నిరుద్యోగులందరికీ కూడా వాళ్ళ ప్రాంతం నుంచి ఎగ్జామ్ సెంటర్కి ఉచిత బస్సు ఇవ్వమని కూడా మేము కోరుతున్నాం. అట్లానే చదువుకునే విద్యార్థులందరికీ కూడా బస్ పాసులు ఉన్నాయి, అవి తీసేసి వాళ్ళకు కూడా ఉచితంగా ఇవ్వమని కూటమి తరఫున మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. 32వ డివిజన్లో కొంతమేరకు రోడ్లు వేశారు, కానీ మిగిలిన ప్రాంతం అంతా కూడా కొన్ని రోడ్లు అయితే అక్కడ 5వ లైన్ 6వ లైన్లో కొన్ని రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి.
డ్రైనేజీ వ్యవస్థ గుంటూరులో 500 కోట్లతో వచ్చిందన్నారు అండర్ గ్రౌండ్, కానీ సైడ్ కాలువలు కట్టి దోమలు పెరగటానికి మళ్ళీ కూడా దానికి ఇదవుతున్నారు. మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీయా సైడ్ కాలువలు అనేది తెలియని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా తక్షణం సాల్వ్ అవ్వాలి. రేపు అధికారంలోకి మా పార్టీ రాగానే ఉన్న సమస్యలన్నింటినీ సాల్వ్ చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరువురికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇక్కడ బాబు గారిని, అక్కడ మోడీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం.